స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. విజయవాడ ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు గారు కమిషనరేట్ మొత్తం అంతా కూడా ఎక్కువ కెమెరాలు పెట్టి ఈ దొంగతనాలు కానీ, లేకపోతే మిస్సింగ్ పర్సన్స్ని కానీ, లేకపోతే హిట్ అండ్ రన్ కేసుల్లో వెహికల్స్ కానీ ఛేదించడం కోసం ఎక్కువ కెమెరాలు పెట్టించడం జరిగింది. సురక్ష పథకం కింద ఇవన్నీ జరగటం జరిగింది. అదే క్రమంలో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఇప్పటి వరకు 318 కెమెరాలు మేము పెట్టడం జరిగింది. హైవే మీద, విలేజెస్లోను, అపార్ట్మెంట్లలోను అన్ని చోట్ల పెట్టడం జరిగింది. ఈ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధి ఎక్కువ కావడంతో ఇంకా ఎక్కువ కెమెరాలు పెట్టాల్సి ఉంది. కానీ ఇప్పటికే ఈ సీసీ కెమెరాలు పెట్టడం వల్ల చాలా దొంగతనం కేసులు, చాలా మిస్సింగ్ కేసులు, తర్వాత ఈ యొక్క ట్రాఫిక్లో యాక్సిడెంట్స్ చేసి హిట్ అండ్ రన్ చేసిన వెహికల్స్ అన్నింటినీ మేము ఛేదించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మేము ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటంటే, ఎవరైనా ఊరు వదిలి వెళ్ళేటప్పుడు వారి యొక్క విలువైన వస్తువులు, నగదు, ఈ యొక్క బంగారం ఇవన్నీ కూడా లాకర్లో భద్రపరచుకోవాలి. లేదా బంధువుల ఇళ్లలో జాగ్రత్త పెట్టుకుని వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. లేకుంటే వాళ్ళు బంధువుల ఇళ్ళకి కానీ, తీర్థయాత్రలకు కానీ వెళ్ళేటప్పుడు మాకు తెలియజేస్తే, మాకు LHMS అని ఒక యాప్ ఉంది, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని. ఆ యాప్ ప్రకారం వాళ్ళ ఇంట్లో కెమెరాలు ఫిట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా దొంగలు ఆ ఇంట్లోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తే మాకు కంట్రోల్ రూమ్కి అలారం వస్తుంది. అక్కడి నుంచి మాకు అలర్ట్ మెసేజ్ వస్తుంది. మేము బీటోళ్ళని కానీ, ఉన్న స్టాఫ్ని కానీ పంపించి ఆ ఇంట్లో ఎవరైతే దిగారో వాళ్ళు పట్టుకోవడం జరుగుతుంది. అందుచేత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి బయట ఊళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళ విలువైన వస్తువుల్ని లాకర్లో పెట్టుకోవడం కానీ, లేకపోతే బంధువుల ఇంట్లో పెట్టుకోవడం కానీ, లేకపోతే LHMS యాప్ ద్వారా కెమెరాలు పెట్టించుకోవడం కానీ చేయాలి. అలాగే ఈ సందర్భంగా ఇటువంటి దొంగతనాలకు పాల్పడే వ్యక్తులకి మేము ఇచ్చే హెచ్చరిక ఏంటంటే, మా నుంచి తప్పించుకునేవారు ఇదివరకు, కానీ ఇప్పుడు సీసీ కెమెరాల నుంచి, డ్రోన్స్ నుంచి వాళ్ళు తప్పించుకోలేరు. ఎక్కడ ఎటువంటి నేరం చేసినా కూడా ఏదో ఒక మూల నుంచి కెమెరా మాకు సమాచారం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు జరిగిన చోరీల్లో కూడా కొంతవరకు దొంగలు తెలివిగా సీసీ కెమెరాలను తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయినా కూడా మాకు సీసీ కెమెరాల వల్ల వాటి వల్ల ఫుటేజ్ రావడం జరిగింది. సీసీ కెమెరాలే కాకుండా మాకు ఇంకా చాలా సోర్సెస్ ఉన్నాయి. CDRలు పెడతాం, లొకేషన్స్ పెడతాం, ఫింగర్ ప్రింట్స్ తీస్తాం, పాత రికార్డ్స్ తీస్తాం. ఇవన్నిటి వల్ల కూడా వాళ్ళు ఎక్కడి నుంచి తప్పించుకోలేరు. కాబట్టి దొంగతనం చేసే వ్యక్తులు కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా అందరూ కూడా పోలీసు వారికి సహకరించి ఏదైనా దొంగతనం జరిగిన వెంటనే ఇమీడియట్గా ఆ సీన్ డిస్టర్బ్ చేయకుండా మాకు సమాచారం అందించాలి. కేసులు రిజిస్టర్ చేసి మేము వాటిని చేస్తాం. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.